వ్యక్తులు సమస్య వచ్చినప్పుడు పారిపోతారు, కానీ వ్యవస్థలు పోరాడతాయి. దేశాలు సమస్య వచ్చినప్పుడు అందుకు విరుగుడు ఆలోచించాలి. ఇప్పుడు అమెరికా తీరుతో ప్రపంచమంతా గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టబడింది. ఇలాంటి తరుణంలో ఇండియా అసలేం చేస్తోంది? ప్రపంచానికి ఎలా సమాధానం చెబుతోంది? కష్టకాలంలో ఇండియా ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇండియా మొత్తం పరిణామాలతో లాభపడుతుందా, నష్టపోతుందా? సమస్యలను ఇండియా ఎదుర్కోగలదా? ఎదుర్కొంటే అందుకు చెల్లించాల్సిన మూల్యం ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు భారతావని ముందు ప్రపంచం ఉంచింది. ప్రపంచ మూడవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఘంటా బజాయించి చెబుతుంటే పరిస్థితులు ఎటు నుంచి ఎటుకు మారతాయోనన్న ఉత్కంఠ ఎక్కువతోంది. కోట్ల రూపాయలున్న కుబేరుణ్ణి ఢీకొట్టగల సత్తా ఒక్క విద్యకు మాత్రమే ఉందని అంటాం. అలాంటి విద్య పరిశోధనల ద్వారానే ప్రపంచ తలరాత మారుతుందని ఇన్నాళ్లు భావించారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రపంచాన్ని తన అదుపాజ్ఞంలో పెట్టుకోవాలనే అమెరికా ప్రయత్నాలు ప్రపంచ దేశాలకు మేలు జరిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మేధావులకు వీరు వారన్న తేడా లేకుండా అందరూ సలాం కొడతారు. ఎందుకంటే అలాంటి మేధస్సు మిగతా వారిలో ఉండదు కాబట్టి. తెలివితేటలు ఎవడబ్బ సొత్తు కాదని కూడా అంటారు. అందుకోసమే ఇప్పుడు అమెరికా ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేందుకు పరిశోధనలకు రాంరాం పలకడంతో ఇప్పుడు ఆ గ్యాప్ ను ఫిల్ చేయాల్సిన బాధ్యత అగ్రరాజ్యాలు కావాలని కలలు కనే ప్రతి ఒక్కరూ చేయాల్సింది. ఇలాంటి సదావకాశం ఇప్పుడు భారతదేశానికి వచ్చింది. మాటికి భారతదేశానికే. భారతదేశం ఇప్పుడు ప్రపంచాన్ని తలదన్నేలా పరిశోధనలకు నిధులు కేటాయిస్తే, అందుకు అనుగుణంగా వ్యవస్థల నిర్మాణం జరిగిపోతే, రేపో రోజు ప్రపంచాన్ని నడిపించే టెక్నాలజీని ఇండియా రూపొందిస్తే అప్పుడు వరల్డ్ లీడర్ ఖచ్చితంగా మనమే కావచ్చు. ట్రంప్ తీసిన గోతిలో అమెరికా పడితే ఇండియా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా కాదు, నెంబర్ 1 గా ఇండియా ఎదిగేందుకు అది తోవ చూపిస్తుంది. అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నట్టుగా 2047లో ఇండియా వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుంది. అమెరికా రాజకీయ పరిస్థితులు అక్కడి శాస్త్రవేత్తలపై పెను ప్రభావం చూపుతున్నాయి. వలస నిబంధనలు కఠినం చేయడం, శాస్త్రీయ పరిశోధనలకు ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులను కట్ చేయండి, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశోధనలు అక్కర్లేదు, పోండిరా పోండి అంటూ విదేశీ మేధావులను చెరబడుతుంటే ఇన్నాళ్లు అమెరికాలో ఉండి అమెరికా కోసం పనిచేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ అమెరికాలో ఉన్న యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు తమ కెరియర్ ను అక్కడ కొనసాగించడం కష్టమని డిసైడ్ అయిపోయారు. ఇంకా అమెరికాలో ఉండి ఏం చేస్తామన్న ఆలోచనకు వారు వచ్చేశారు. ముఖ్యంగా వెదర్ ఎక్స్పర్ట్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ వంటి విభాగాల్లో పరిశోధనకు వచ్చే నిధులను ట్రంప్ భారీగా కోతలు పెట్టడంతో ఆ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లిన ప్రతిభావంతులైన భారతీయులు తిరిగి వచ్చేయాలని ఆలోచిస్తున్నారు. చాలా కాలంగా బ్రెయిన్ డ్రెయిన్, భారతదేశం నుంచి ప్రతిభ బయటకు పోవడం గురించి మనం వింటున్నాం. ఇప్పుడు పరిస్థితి మారితే బ్రెయిన్ గెయిన్, బయట ఉన్న ప్రతిభ తిరిగి భారతదేశానికి తిరిగి రాబోతోందన్న వార్తలను వినొచ్చు. భారతదేశానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇండియాకు తిరిగొచ్చే శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇక్కడి టెక్నాలజీ, పరిశోధన రంగాలను మరింత స్ట్రెంథెన్ చేస్తే అది ఇండియాకు ఎంతో మేలు చేస్తుంది. కానీ అందుకు భారత్ సరైన సదుపాయాలు, అందుకు తగిన వాతావరణం కల్పించాలి. అంటే పరిశోధనలకు కావాల్సిన సదుపాయాలు, సరైన నిధులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అలా చేస్తే అమెరికా ఎక్కడైతే నష్టపోతుందో అక్కడ ఇండియా బెనిఫిట్ అవుతుంది. అంతిమంగా ఇండియా అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టు అవుతుంది. అమెరికా కేవలం బ్రెయిన్ గెయిన్ వల్లే ఈ రోజుకు ప్రపంచ లీడర్ గా అవతరించింది. ప్రపంచంలో ఉన్న క్రీమ్ మేధావులందరూ అక్కడే ఉండి పరిశోధనలు చేయడం ద్వారా అమెరికాలో టెక్నాలజీ అభివృద్ధి చెంది ఆదాయం అంతా తిరిగి అమెరికాకే వెళ్తోంది. అక్కడ పరిశోధనా రంగం వల్లే నేటికి అమెరికా ప్రపంచ నెంబర్ 1 గా కొనసాగుతోంది. ఇదే విషయాన్ని ప్రపంచ మేధావులంతా చెప్తారు. ఇప్పుడు ఆ బ్రెయిన్స్ అన్నీ కూడా తమకు అవకాశాలున్న చోటుకు షిఫ్ట్ అయితే సీన్ మారడం ఖాయం. అందుకే ఇప్పుడు ఈ అవకాశాన్ని ఇండియా అందిపుచ్చుకోవాలి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తమిళనాడు ప్రభుత్వం ఇటీవల బలమైన రివర్స్ మైగ్రేషన్ పథకాన్ని ప్రారంభించింది. విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి ఆకర్షిస్తోంది. ఓపెన్ ఎండ్ చొరవ, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ వేతనాలు, స్టార్టప్ పరిశోధనలకు గ్రాంట్లు, ఇండియా వస్తే ఉండేందుకు నివాసంతో సహా పునరావాస ప్యాకేజీలు, వేగవంతమైన వీసా ప్రాసెసింగ్ ను స్టాలిన్ సర్కార్ అందిస్తోంది. కొత్తగా తమిళనాడు ప్రతిభావంతుల ప్రణాళిక, విదేశీ మేధావుల డేటాబేస్ ను సృష్టించి వారిని భారతీయ విద్యాసంస్థలతో సరిపోల్చడానికి వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రానికి తిరిగొచ్చే మేధావులు, రాష్ట్ర విశ్వవిద్యాలయం మధ్య సహకారాన్ని కూడా అందించాలని నిర్ణయించింది. మద్రాస్ విశ్వవిద్యాలయం, మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం వంటి రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు అప్లైడ్ సైన్సెస్, ఏఐలో తిరిగి వచ్చే ప్రతిభను ప్రోత్సహించడానికి నజరానాలు ప్రకటించే రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం తన తాజా బడ్జెట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్,
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారంతో 2 కొత్త పరిశోధనా కేంద్రాలకు 100 కోట్లు మంజూరు చేసి తాను మిగతా వారికి భిన్నంగా చేయడానికి అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్న భావన కలిగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా రాజకీయాలు, మేధావులకు, శాస్త్రవేత్తలకు ఇండియా పెను సవాల్గా నిలుస్తోంది. సిలికాన్ వ్యాలీలో ఏఐ రంగాన్ని ముందుకు నడిపిస్తోంది ప్రధానంగా భారతీయులే. కానీ ఇప్పుడు ట్రంప్ పాలనలో ఏఐ పరిశోధన, నిధులు, భద్రతా ప్రమాణాలు అన్నీ రాజకీయ సమస్యల్లో చిక్కుకున్నాయి. బైడెన్ 2023లో ఏఐ భద్రతా సంస్థను ఏర్పాటు చేసి ఆరంభంలో భారీగా పరిశోధనలకు నిధులు కేటాయించాడు. కానీ రెండోసారి ట్రంప్ అధికారంలోకి రాగానే ఆ ప్రణాళికను రద్దు చేసి నిధులను దారి మళ్లించాడు. పేరు మార్చి నిధులను తగ్గించి ఆ డబ్బును అమెరికా భద్రతా కోణంలో ఖర్చు చేసేలా కార్యక్రమాన్ని ఆరంభించాడు. దీంతో గ్రాంట్లపై ఆధారపడిన యువ శాస్త్రవేత్తల ప్రాజెక్టులు ఆగిపోయాయి. వారికి అవకాశాలు కూడా తగ్గాయి. ఇక అమెరికాలో చైనా సంతతి శాస్త్రవేత్తలపై FBI దాడులు, బహిష్కరణలు పెరిగిపోయాయి. దీంతో అమెరికా అంటే చైనా మేధావుల్లో కూడా ఒక రకమైన జుగుప్స కలగడం ఆరంభమైంది. దీంతో అమెరికాలో దేశవ్యాప్తంగా పరిశోధన అన్న మాట మాయమైపోయింది. పరిస్థితులు అంతకంతకు జటిలమవుతూ వస్తున్నాయి. మరోవైపు విశ్వవిద్యాలయాల్లో డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ కార్యక్రమాలను ట్రంప్ ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల న్యాయం, సమానత్వం, సామాజిక విలువలతో కూడిన ఏఐ పరిశోధనలు పూర్తిగా ఆగిపోయాయి. కొన్ని ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా సీన్ మారింది. వాస్తవానికి H-1B వీసా కార్యక్రమాన్ని అమెరికా కేవలం ఉద్యోగుల కోసం మాత్రమే ఆఫర్ చేయలేదు. అది ప్రపంచ మేధావులను అమెరికాలో సిలికాన్ వ్యాలీని నిర్మించేలా చేసింది. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలను ప్రపంచాన్ని శాసించేలా మార్చింది వారే. వీసాలతో వచ్చిన వారు కేవలం ఉద్యోగాలు చేయడం మాత్రమే చేయలేదు. వారు కొత్త పరిశ్రమలు సృష్టించారు. సాంకేతికతను విప్లవాత్మకంగా మార్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశారు. ఇదే విషయాన్ని మేధావులు కుండబద్దలు కొట్టారు. జపాన్ మూలాలుండి అమెరికాలో జన్మించిన మిచియో కాకు కూడా ఇదే విషయాన్ని అమెరికా పెద్దలకు తేల్చి చెప్పారు. దేశ భవిష్యత్తు దాని మేధా సంపత్తి మీదే ఆధారపడి ఉంటుందన్నాడు. H-1B వీసా ద్వారా వారందరూ అమెరికాను సుసంపన్నం చేశారంటాడు. జ్ఞానానికి సరిహద్దులు లేవని, ఆవిష్కరణలకే భవిష్యత్తు ఉంటుందంటాడు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రతిభావంతులు ఈ వీసా ద్వారా అమెరికాకు చేరుకుని సిలికాన్ వ్యాలీని నిర్మించడం వల్లే ఇవాళ గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు అమెరికా బ్రాండ్ నిలబడిందంటాడు. ఇలాంటి సిచ్యువేషన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా నేలమట్టం చేసేలా కనిపిస్తున్నాడు. చేసేదంతా చేసేశాడు. అమెరికా తిరిగి బాగుపడాలంటే ఇంకా 100 ఏళ్లు పట్టొచ్చన్న భావనను ఇప్పుడు అంతర్జాతీయంగా పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి భారతదేశానికి ఒక బంగారు అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఏఐ రంగంలో ఇండియా బలమైన పునాది వేస్తోంది. ఇండియా ఏఐ మిషన్, తెలంగాణ, కర్ణాటకలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరం సిద్ధి సూపర్ కంప్యూటర్ ఆవిష్కరణలు జోరుగా సాగుతున్నాయి. మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధన క్లస్టర్ల ఏర్పాటు భారతదేశ కొత్త ప్రయాణం దిశగా అడుగులు పడేలా చేస్తున్నాయి. అంతేకాదు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏఐ ఎథిక్స్ చట్టాలను కూడా రూపొందిస్తోంది. కానీ ఈ పునాది మీద నిజంగా ఎదగటానికి ప్రపంచ స్థాయి ప్రతిభ అవసరం. అందుకే భారతదేశం వేగంగా అడుగులు వేయాలి. తమిళనాడు మాదిరిగా ఇతర రాష్ట్రాలు కూడా ఏఐ పరిశోధకులకు ఫెలోషిప్లు, అంతర్జాతీయ స్థాయి వేతనాలు, స్టార్టప్లకు ప్రోత్సాహం అందించాలి. వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కెనడా, సింగపూర్ల మాదిరిగా పరిశోధకుల ఫ్యామిలీ సభ్యులకు కూడా ఇవ్వాలి. తిరిగి వచ్చే శాస్త్రవేత్తలు దేశీయ సంస్థల మధ్య సరైన బాండింగ్ కోసం ప్రత్యేక ఏఐ టాలెంట్ లైజన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఇవి ల్యాబ్ మ్యాచింగ్, ఐపీ సమస్యలు, ఆన్ బోర్డింగ్ వంటి విషయాలను చూసుకోవాలి. అంతిమంగా ఇండియాకు వస్తే మీకేమిస్తామన్నది వారికి క్రిస్టల్ క్లియర్ గా చెప్పాలి. మొత్తానికి అమెరికాలో అవకాశాలు క్షీణిస్తున్న సమయంలో భారతదేశం సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే ప్రపంచ ఏఐ ప్రతిభను తిరిగి ఆకర్షించి నిజమైన ఏఐ శక్తిగా నిలిచేందుకు ఇదే తగిన సమయం. ఇప్పటికే ప్రధాని మోదీ అదే ఆలోచన చేస్తున్నారు. అందుకు తగినట్టుగా కార్యాచరణ సిద్ధం చేసి రాష్ట్రాలను సన్నద్ధం చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు మార్గదర్శనం చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ ఇప్పుడు ఈ పరిశోధనలకు కేంద్రాలుగా మారితే వచ్చే రోజుల్లో కాలిఫోర్నియా పేరు బదులు మన బెంగళూరు, మన హైదరాబాద్ జగజ్జేతలుగా ఆవిర్భవించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం ఇతర దేశాల కంటే ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం విధాన ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న బలమైన వనరులు, సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీస్, ఐఐటీల్లో ఏర్పాటవుతున్న ఏఐ హబ్లు, ఎథికల్ ఏఐ కోసం చేపట్టిన చొరవ అన్నీ కలిపి భారతదేశం ఎవరినో ఫాలో అవుతున్నట్టుగా కాకుండా బాధ్యతాయుతమైన ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దే లీడర్గా ప్రపంచానికి గమ్యస్థానంగా మారొచ్చు.
కానీ అమెరికాలో శిక్షణ పొందిన శాస్త్రవేత్తలను తిరిగి ఆకర్షించడంలో భారత్తో పాటు పలు దేశాలు పోటీ పడుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, యూరప్ దేశాలు కూడా పెద్ద ఎత్తున ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందించేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో ఫాస్ట్ ట్రాక్ రెసిడెన్సీ, సీడ్ ఫండింగ్, పన్ను రాయితీలు వంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి. భారతదేశం వద్ద ఉన్న ప్రత్యేకమైన బలం, భావోద్వేగం, మూలాలు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎక్కువ మంది శాస్త్రవేత్తలకి భారతదేశం మాతృభూమి. అసలు విషయం ఏంటంటే ఈ అవకాశాలను ఇండియా ఎంతవరకు అందిపుచ్చుకుంటుందన్నది $1 మిలియన్ ప్రశ్నగా నిలుస్తోంది. భారతదేశం పరిశోధనలకు కేంద్ర బిందువు అవుతుందా? భారతదేశం వారి పరిశోధనకు ఆరంభ కేంద్రమా అన్నది తేలాలి. అందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక జాతీయ డయాస్పోరా శాస్త్రవేత్త విధానం తీసుకురావాలి. ఇందులో వన్ విండో రిటర్నీ పోర్టల్, వేగవంతంగా అనుమతులు, ప్రారంభ కెరియర్ శాస్త్రవేత్తల కోసం క్రాస్ ఇన్స్టిట్యూషనల్ మెంటర్షిప్ పథకాలు తేవాలి. ఇక CSIR, ICSSR కలిసి అమెరికాలో క్యాంపస్లలో చదువుతున్న భారతీయ విద్యార్థులతో ప్రతి 2 ఏళ్లకోసారి రివర్స్ మైగ్రేషన్ రౌండ్ టేబుల్స్ నిర్వహించాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశం తిరిగొచ్చే శాస్త్రవేత్తలను లోపలి గేట్ కీపింగ్ నుంచి రక్షించాలి. చాలా మంది అగ్రశ్రేణి స్కాలర్లు తిరిగొస్తే స్థానికంగా వారిని గుర్తించరనే భయం వారిలో ఉంటుంది. ఆ భయం లేకుండా చేయాలి. కొత్త స్వతంత్ర పరిశోధన నమూనాలను ప్రోత్సహించాలి. ఇది జరిగితే భారతదేశం శాస్త్రీయ పరిశోధనకు ఒక రోల్ మోడల్ కాగలదు. పరిశోధన పర్యావరణ వ్యవస్థను దేశానికి తీసుకురావాలి. విదేశాల నుండి తిరిగొచ్చే శాస్త్రవేత్తలు వ్యక్తులుగానే కాదు, వారితో పాటు నెట్వర్కులు, మార్గదర్శకులు, భాగస్వాములు, ముఖ్యంగా స్టార్టప్లను భావించాలి. భారతదేశం స్టార్టప్ ఇండియా పథకం ఈ శక్తిని ఉపయోగించుకోవాలి. అమెరికాలో రిజిస్టర్ చేసిన స్టార్టప్లను భారత్కు రప్పించడానికి ఫౌండర్ వీసాలు, అమెరికా నుండి ఇండియాకి రిజిస్ట్రేషన్ మార్చుకోవడం, పన్ను భారం లేకుండా చొరవ చూపించాలి. ఇప్పటికే చాలా మంది వ్యవస్థాపకులు దీనికోసం పిలుపునిస్తున్నారు. ఇండియాకు తిరిగి రావడం వల్ల ఉద్యోగికి లాభం కలుగుతుందన్న భావన కల్పించాలి. దీని ద్వారా ఉద్యోగులు తాము పనిచేసే కంపెనీలో కొంత మొత్తంలో లేదంటే పూర్తి స్థాయి వాటాను సొంతం చేసుకోవచ్చు. ఇలా వచ్చి అలా కంపెనీలను ఏర్పాటు చేస్తే దేశం దూకుడు ప్రదర్శించేందుకు వీలు కలుగుతుంది. సక్సెషన్ ప్లానింగ్ ద్వారా కంపెనీ యజమాని తన వాటాలను ఉద్యోగులకు అమ్మి నెమ్మదిగా వ్యాపారం నుంచి బయటకు రావచ్చు. ESOP నిబంధనలు సడలించడం, క్యాపిటల్ గెయిన్స్ పన్ను తక్కువ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని NRIలు కోరుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు సృష్టించే అధిక ప్రభావ స్టార్టప్లకు దశలవారీగా పన్ను వసూలు చేయడం లేదా వాయిదా వేయడం వంటివి చేస్తే ఇది భారతదేశం దీర్ఘకాలిక ఆవిష్కరణలకు గేట్వే కాగలదు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణేలో ఒక AI స్టార్టప్ ల్యాండింగ్ ప్యాడ్ ఏర్పాటు చేసి కొత్త స్టార్టప్లకు రెగ్యులేటరీ అనుమతులు, క్లౌడ్ క్రెడిట్లు, రిక్రూట్మెంట్ సపోర్ట్ వంటి సహాయం అందించాలి. అలాగే గేట్స్ ఫౌండేషన్, ఓపెన్ ఫిలాంథ్రోఫీ వంటి సంస్థలతో భాగస్వామ్యం చేస్తే ప్రపంచానికి భారతీయ దాతృత్వం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తిరిగొచ్చే శాస్త్రవేత్తలు కేవలం డబ్బు కోసం కాదు, అర్థవంతమైన పని కోసం భారత్కి వస్తున్నారన్న సందేశం వెళ్లాలి. వెదర్, హెల్త్, లీగల్ టెక్నాలజీ రంగాల్లో కంటెంట్, సవాళ్లతో కూడిన పని ఇవ్వగలిగితే భారతదేశం అత్యంత సంపన్న పరిశోధన వాతావరణం అందించిన దేశంగా మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. విదేశాల్లో వలసలు తగ్గి తిరిగి ఇండియాకు రావడం ప్రారంభమైంది. భారతదేశం చాలా కాలంగా పరిశోధనలకు స్థావరం కాకున్నా ఇప్పుడు ఒక కొత్త అవకాశం వచ్చింది. కానీ ఇలాంటి అవకాశాలు ఎదురుచూసే జనాలు ఎక్కువసేపు వేచి ఉండరు. అవకాశం వస్తే ఓకే, లేదంటే అడ్జస్ట్ అయిపోయి అమెరికాలోనే సెటిల్ అయిపోతారు. ఇండియాలో కాకుంటే మరో చోట. అమెరికా కాదంటున్నప్పుడు తగిన ప్లాట్ఫామ్ కోసం వెతుక్కుంటారు. భారతదేశం నిజంగా బ్రెయిన్ డ్రెయిన్ ను బ్రెయిన్ గెయిన్ గా మార్చుకోవాలంటే కేవలం మాటలు చాలవు, ఆచరణ ముఖ్యం. భారతదేశం తనను తాను సామాజికంగా బాధ్యతాయుతమైన AI కేంద్రంగా చూపించుకునే అవకాశం వచ్చింది. దేశంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులకు సొల్యూషన్ చూపించిన మోదీ ఇది చేస్తే ఇక ప్రపంచ విజేతగా భారత్ ఆవిర్భవించేందుకు మార్గం సుగమం అవుతుంది. అమెరికా వద్దు పొమ్మంటే ఇండియా రారమ్మంటోంది. ట్రంప్ వద్దంటే మోదీ మై హూనా అంటున్నారు. అమెరికా పరిశోధనలు ఆపేస్తానంటే నేను చేస్తానంటున్న ఇండియా గేట్లు తెరుస్తోంది. అమెరికా చేతగానితనం ప్రపంచానికి వరమవుతుందా అన్న భావన కలుగుతుంటే ట్రంప్ చేతగానితనాన్ని ప్రపంచ దేశాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. అందుకే టాలెంట్ హంట్ మొదలుపెట్టాయి. ప్రపంచాన్ని ఏలేందుకు టెక్నాలజీ, మేధస్సే కీలకమవుతున్న తరుణంలో ట్రంప్ను దెబ్బకొట్టేందుకు మోదీ టెక్నాలజీ అస్త్రం రేపు ఇండియాను నెంబర్ 1 కంట్రీగా మార్చేందుకు తోవ చూపిస్తోంది. AIని మించి సూపర్ టెక్నాలజీ దిశగా ఇండియా అడుగులు వేస్తే అమెరికాలోని భారతీయులకు రివర్స్ వెల్కమ్ పలికితే ఆ అవకాశాలను తెలంగాణ, కర్ణాటక దక్కించుకుంటే అంతకంటే కిక్ ఇంకే ఉంటుంది.